వెల్కమ్ బ్యాక్. అకాల వర్షంతో శ్రీశైలం ఆలయం నీట మునిగింది. వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో జనం ఆందోళనకు గురయ్యారు. స్థానిక కొత్తపేటలోని కాలనీలోని నివాస సముదాయాల్లోకి వర్షపు నీరు పోటెత్తడంతో జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఏకధాటిగా వర్షం కురవడంతో శ్రీశైలం క్షేత్రంలో దర్శనానికి వచ్చిన భక్తులు వసతి గృహాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఓవైపు వర్షం కురుస్తున్న క్యూ లైన్ లో నిలుచున్న భక్తులు వర్షపు నీటిలో తడుస్తూనే స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీశైలంలో అకాల వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకల్ల, విజయచంద్రిక అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాముల వరకు కూడా శ్రీశైలంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి శ్రీశైలం ఆలయంలోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమైన పరిస్థితి మరియు ఏదైతే లోతట్టు ప్రాంతాలలో కూడా కాలనీలోకి నీళ్లు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు కాలనీ వాసులు. ఇళ్లలో కొన్ని వస్తువులు కూడా కరిగిపోవడంతో వాళ్ళు ఉదయం నుంచి కూడా పస్తులు ఉండినటువంటి పరిస్థితి. అయితే ఈ వర్షపు నీటిని ఇంకా తోడేసుకుంటున్నారు. మరోవైపు ఏదైతే ఈ శ్రీశైలం ఆలయం ఎదురుగా ఉన్నటువంటి నంది మండపం దగ్గర ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా భారీగా వర్షపు నీరు చేరడంతో షాపింగ్ కాంప్లెక్స్ వచ్చేటువంటి కస్టమర్లు అయితేనేమి షాప్ నిర్వాహకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా శ్రీశైలానికి వచ్చినటువంటి భక్తులు కూడా ఏదైతే క్యూ లైన్లలోనే వర్షంలోనే తడుస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మరోవైపు ఏదైతే ఈ స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు హైదరాబాద్ నుండి శ్రీశైలానికి వస్తున్నటువంటి క్రమంలో ఏదైతే రాత్రి రైట్ పవర్ హౌస్ దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ వర్షాలకు. దీంతో ఆ రోడ్డు కఠినంగా పెద్ద పెద్ద బండరాలు పడడంతో వాహనాల రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏదైతే పోలీసులు అదేవిధంగా డ్యామ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా బండరాలను తొలగించేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే క్రేన్లను తీసుకుని వచ్చి ఆ బండరాలను పక్కకు తీసుకోవడంతో రాకపోకలు మళ్ళీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కొండ చర్యలు ఇరిగిపోవడం వల్ల దాదాపు గంటల తరబడి రోడ్డుపైనే ఆ వాహనదారులు వెయిట్ చేసినటువంటి పరిస్థితుల్లోనే ఎటకేలకు ఆ బండరాలను కూడా తీసివేసిన తర్వాత యథావిధిగా రాకపోకలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇదైతే అకాల వర్షం వల్ల శ్రీశైలంలోని భక్తులైతేనేమి అదేవిధంగా కాలనీ వాసులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఇంకా భారీ వర్షం కురిస్తే తమ పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నష్టపోయిన వారు కూడా తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. మరోవైపు క్యూ కాంప్లెక్స్ లో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా కొంత వస్తువులు తడిచిపోవడంతో షాపింగ్ నిర్వాహకులు కూడా కొంత ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే భారీ వర్షానికి ఆ స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్ళలేక చాలా మంది భక్తులు కూడా ఈ సత్రాలకే పరిమితమై ఏదైతే వసతి గృహాల్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి గంటల తరబడి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత వాళ్ళు స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్లారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ సుంకన్న.